ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, ఈ రాత్రి వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, అయా, ఈ రాత్రికాల సమయంలో మీ పాదసన్నిధికి వస్తున్నాం. తండ్రి, శతాధిపతి వలె మేము కూడా మీ ఎదుట నిలబడటానికి ఆ పాత్రులము, అయోగ్యులము. మా ఇంట్లోకి, మా హృదయాల్లోకి మీరు రావడానికి మేము పాత్రులము కాము అని ఒప్పుకుంటున్నాం. ప్రభువా, నీ మాటకు ఉన్న శక్తిని మేము నమ్ముతున్నాం. ఈ రాత్రి మీరు మాట మాత్రము సెలవివ్వండి. మీ మాట మా జీవితాల్లో ఉన్న చీకటిని, అనారోగ్యాన్ని, ఆందోళనను తొలగించునుగాక. ఈ వాక్య పరిచర్య ద్వారా మాతో మాట్లాడండి. మా విశ్వాసాన్ని బలపరచండి. వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీ ఆత్మతో తాకుమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో గడపడానికి మనకు లభించిన ఈ సమయాన్ని బట్టి నేను మరొక మారు దేవుని స్తుతిస్తున్నాను. రోజంతా మన పనులలో పడి అలసిపోయి ఉండవచ్చు, కానీ దేవుని వాక్యము మన ఆత్మలకు నూతన శక్తినిస్తుంది. ఈ రాత్రి మనము ధ్యానించబోయే లేఖన భాగము మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన దాసుని స్వస్థత కొరకు వేడుకుంటున్నాడు. అయితే ఆయన అడిగిన విధానము మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆయన అంటున్నాడు, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని. అవును ప్రియులారా, మనము ఈ మాటలో అద్భుతమైన 2 విషయాలున్నాయి. ఒకటి దీనత్వము, దేవుని ముందు తన అపాత్రతను ఒప్పుకొనుట. రెండవది అచంచలమైన విశ్వాసము, యేసు ప్రభు యొక్క మాటకు ఉన్న అధికారాన్ని గుర్తించడము. ప్రియులారా, శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తన అర్హతను చూసుకోలేదు. కేవలము యేసు క్రీస్తు ప్రభు అధికారాన్ని మాత్రమే చూశాడు. మనము కూడా మన ప్రార్థనలో నేనిది చేశాను, అది చేశాను అని కాకుండా, ప్రభువా, నేను ఆ పాత్రుడను, కాని నీవు శక్తిమంతుడవు అని అడిగినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఆ శతాధిపతి నమ్మినట్లుగానే యేసు క్రీస్తు ప్రభు నేరుగా రానవసరం లేదు. ఆయన పంపే ఒక మాట చాలు. ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న మీ సమస్యను పరిష్కరించడానికి ఆ విశ్వాసమే ఈ రాత్రి మీ స్వస్థతకు ఆధారము. మీ పరిస్థితులు ఏవైనా కావచ్చు, ఆయన మాట మాత్రము సెలవిస్తే చాలు, మీ జీవితము మారిపోతుంది. అవును ప్రియులారా, మనము ప్రార్థించేటప్పుడు దేవుడు మన ఇంటికి రావాలని, మనల్ని ముట్టాలని కోరుకుంటాము. కానీ ఈ శతాధిపతి అంటున్నాడు, ప్రభువా, మీరు రానవసరం లేదు, ఒక్క మాట చాలు అని. ఈ రాత్రి మీ జీవితంలో మీ సమస్యలు వేధిస్తున్నా, ఏ అనారోగ్యము మిమ్మల్ని బాధిస్తున్నా, మీరు నమ్మాల్సింది ఒక్కటే, ఆయన మాట మాత్రము సెలవిస్తే చాలు, మీ జీవితంలో అద్భుతము జరుగుతుంది. అవును ప్రియులారా, దేవుని ఒక మాట ద్వారా పరిస్థితులన్నీ మారిపోతాయి, సమస్యలన్నీ తీరిపోతాయి, శోధనలన్నీ ఎగిరిపోతాయి. దేవుని మాట మన జీవితాలను కట్టగలదు, మన బాధల నుండి విడిపించగలదు. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ జీవితంలో ఎటువంటి సమస్యలను నువ్వు ఎదుర్కొంటున్నావో, ఎటువంటి బలహీనత నిన్ను ఆవరించి ఉందో, ఏ కృంగుదల నిన్నింకా నిరాశలోనికి నెట్టివేస్తుందో నాకైతే తెలియదు. కానీ దేవుని మాట నీకు ఉపశమనం ఇవ్వగలదు. దేవుడు ఆయన ఒక్క మాటతో ఈ లోకమును కలగజేశాడు. ఆయన మాటను మించి, ఆయన మాటను ఎదిరించి ఏ కార్యము జరగదు. మనం ఒక మాటతో
కుటుంబాన్ని దారిన పెట్టలేము. నీ మాట ఎందుకు వినాలి అని ఒకరంటే, నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు అని ఇంకొకరంటారు. కొంతమంది విన్నట్లే ఉంటారు, కానీ చెప్పిన పని చేయరు. మన కుటుంబము వారే, మనవారే మనము చెబితే వినరు కదా. కానీ దేవుడు చెబితే, దేవుడు ఒక మాట మాట్లాడితే ఎవరైనా వినాల్సిందే. ఆయన సముద్రమునకు ఆజ్ఞ ఇస్తే సముద్రము 2 పాయలుగా మారింది. తుఫానును గద్దిస్తే నిమ్మలమైంది. ఒక మాటతో చనిపోయిన లాజరు లేచి రా అంటే మృతులలో ఉన్నటువంటి లాజరు లేచి వచ్చాడు. ఆయన మాట అగ్ని వంటిది, బండను బద్దలు చేసే సుత్తి వంటిది. ఆ మాటే ఒక్కసారి ఈ రాత్రి నీ జీవితంలో దేవుడు పలికితే ఒక్కసారి ఆలోచించండి. నీ జీవితము అద్భుతముగా మార్చబడుతుంది. మనం ఈ రాత్రి లేఖన భాగమును చూస్తే, ఒక శతాధిపతి యేసయ్య దగ్గరికి వచ్చి, నా దాసుడు అస్వస్థతగా ఉన్నాడు, దానికోసము మీ సహాయము కావాలి, మీరే స్వస్థపరచాలి, ఇంట్లో పక్షవాయువుతో బాధపడుతున్నాడు అని ఆయనను వేడుకున్నట్లుగా చూడవచ్చు. దానికి గాను యేసయ్య అంటున్నాడు, ఇంతగా బ్రతిమలాడుతున్నావు, పద మీ ఇంటికి వచ్చి బాగుపరుస్తానని. కాని శతాధిపతి అంటున్నాడు, ప్రభువా, నీవు మా ఇంటికి వచ్చేంత గొప్పవాడిని నేను కాను, మా గృహములో అడుగుపెట్టేంత పరిశుద్ధిని కాను, అనగా పాత్రుడను కాను, ఒక్క మాట పలుకు ప్రభువా, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని అంటాడు. అయితే మనము ఈ రాత్రిన ఈ మాటలో అనేకమైన సంగతులను గ్రహించవచ్చు. యేసయ్య మనలోనికి రావాలి అంటే అర్హత ఉండాలి. మనము పాత్రులమై ఉండాలి. కానీ మనము పాత్రులము కాకపోయినప్పటికీ ఆయన మనలోనికి, మన కుటుంబంలోనికి వచ్చి మన జీవితాలను, మన కుటుంబాలను, మన పరిస్థితులను బాగు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నీ పరిస్థితి ఏదైనా సరే, నీవెటువంటి పాపములో ఉన్నా సరే, నీవన్యుడవైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ కులమైనా దేవుడు నిన్ను తృణీకరించడు. నీకు నీవు అనుకుంటున్నావేమో, యేసయ్యకు నేను ప్రార్థన చేస్తే నా మనవి ఆలకిస్తాడో లేదో, నాకు స్వస్థత ఇస్తాడో లేదో, నాకు ఉద్యోగము ఇస్తాడో లేదో అని అలాంటి సందేహములు ఏమి వద్దు. దేవుడు తప్పకుండా నీకు స్వస్థతనిస్తాడు. ఆ శతాధిపతి యూదుడు కానప్పటికీ, ఇశ్రాయేలుడు కానప్పటికీ ప్రభువును సహాయం అడిగితే చేస్తాను అని అన్నాడు తప్పితే ప్రశ్న ఎదురు ఏమీ వేయలేదు. నువ్వు వేరే జాతీయుడివా అని అనలేదు. నీ ఇంటికి వస్తాను, నీ దాసునికి స్వస్థతను ఇస్తాను అని అన్నాడు. నీవెటువంటి వ్యక్తివైనా దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తాడు. నీకు తప్పక మంచి విషయంలో సహాయం చేస్తాడు. కానీ ఆ శతాధిపతి యొక్క విశ్వాసము ఎంత గొప్పది అంటే ప్రభువే ఆశ్చర్యపడ్డాడు. ఇంత గొప్ప విశ్వాసము అని ఎందుకు అనంటే, ప్రభువా, నీ మాట చాలు నాయనా, నీ మాట చాలు అన్నాడు. నువ్వు పలికితే చాలు, నువ్వు రావలసిన అవసరము కూడా లేదు అన్నాడు. ఈ రాత్రిన అనేక మంది దేవుడు రావాలి, యేసయ్య కనబడాలి, నన్ను తాకాలి అని ప్రార్థిస్తారు. తాకితేనే, కనబడితేనే విశ్వసిస్తాను అని అంటారు. ఆయన పరిశుద్ధ గ్రంథములో ఉంచబడినటువంటి మాటలను స్వీకరించిన, వాటిని నమ్మిన చాలు, వారి జీవితాల్లో అద్భుతము జరుగుతుందని మర్చిపోతూ ఉంటారు. ఆ శతాధిపతి నమ్మాడు. అతను నమ్మినట్లే, అతడు విశ్వసించినట్లే ఆ గడియలోనే తన దాసుడు స్వస్థత పొందుకున్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని మాట నీ జీవితాన్ని కూడా తప్పకుండా బాగు చేస్తుంది. నువ్వనుకుంటున్నావేమో నా పరిస్థితులు మారవు అని. ఆయన మాట నీ పరిస్థితులను మారుస్తుంది. కానీ అందుకు ముందుగా నువ్వు విశ్వసించాలి. నీ విశ్వాసము చూసి ప్రభువే ఆశ్చర్యపోవాలి. అటువంటి వ్యక్తివిగా నీవుంటే నీ అనారోగ్యము, నీ అప్పులు, నీ బలహీనతలు, నీ శోధనలు అన్నిటి నుండి విడిపింపబడతావు. కాబట్టి ధైర్యముతో, విశ్వాసముతో ప్రభువుకి ప్రార్థించు. శతాధిపతి కలిగి ఉన్నటువంటి
అంత గొప్ప విశ్వాసము మనము కలిగి ఉండులాగున ప్రభు మనకటువంటి కృప దయచేలాగున ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరున్న చోటే మీ తలలు వంచి ఆకాశము వైపు మీ చేతులెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన స్వస్థత కలిగిన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ రాత్రి వినిన వాక్యముకై వందనాలు. నువ్వు మాట మాత్రము సెలవిమ్ము అని శతాధిపతి వేడుకున్నట్లు అయ్యా, మేము కూడా మీ వాగ్దానాల మీద ఆధారపడుతున్నాం. అయ్యా, ఈ రాత్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ పట్ల మీ స్వస్థత విడుదల చేయమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఎవరైతే అనారోగ్యముతో మనోవేదనతో ఉన్నారో వారి పట్ల మీ కృపను చూపండి. మీ నోటి మాట ద్వారా వారి వ్యాధులు నయమగునుగాక, వారి ఇబ్బందులు తొలగిపోవునుగాక. ఈ రాత్రి అందరికీ ప్రశాంతమైన నిద్రను మీ దూతల కావలిని దయచేయండి. రేపటి నూతన దినాన్ని చూడగలిగే కృపను ప్రసాదించమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. అయ్యా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకుంటున్నాం. వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. ఉద్యోగము లేని ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. కావలసిన సహాయం దయచేయండి. విద్యార్థులను జ్ఞాపకము చేసుకోండి. పరీక్షలు రాస్తూ ఉండగా, పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా బిడ్డలకు మీరు తోడుండి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, మంచి ఆరోగ్యాన్ని దయచేసి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా చేపట్టుకుని ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం. గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టండి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో మీ వైపు మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి ఆర్థిక సమృద్ధిని కలిగించండి. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో ఉన్న ప్రతి సహోదరిని జ్ఞాపకము చేసుకోండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోండి. వారు పని చేస్తున్న చోట స్వేచ్ఛగా పని చేసుకున్నటకు కావలసిన అకామాలను కూడా బిడ్డలకు అనుగ్రహించి బిడ్డలను అయ్యా మీకు సాక్షికరమైన బిడ్డలనుగా నిలబెట్టుకొనమని వేడుకుంటున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. మీ సేవకులు, సేవకురాండ్రు, వారి పరిచర్య, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరి అయిన సంబంధాలు రాక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయం దయచేయండి. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఏకాంత జీవితము గడుపుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలతో మాట్లాడి కావలసిన సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ఈ గాఢంధకారమైన చీకటిలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధమైన పాదాల చింతకు తెస్తూ ఉండగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికను తీర్చమని వేడుకుంటున్నాం. ప్రపంచంలో శాంతి సామరస్యాలను కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకుంటున్నాం. అయా, ప్రాముఖ్యంగా గాఢంధకరమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన దినములోనికి ప్రవేశింపజేసి నిన్ను స్తుతించే భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.